ఇప్పుడు ఆడుకుందామా? ఓకే, నువ్వు పోయి కూరగాయలు తెంపుకురాపు. బాయ్. డబ్బులు ఉన్నాయి కదా? ఓకే బాయ్. తేపు. ఆకుకూర తినాలి మంచి. అవునా, అందుకే తెచ్చినావు ఆకుకూరలు? సరే సరే. ఎంత? 80. 80 గ్రీన్కే? కూర్చో. ఇగో నేను అదే బియ్యం పెడుతున్నా, బియ్యంకి చాలు కదా. ఇవి ఇవి అయితే నువ్వు తెంపు. ఒక బౌల్ ఇస్తా, దీనిలో తెంపు. తెంపు దీన్ని. ఇలా చిన్న చిన్న ఆకులు ఇట్లా తెంపాలి. ఇట్లా తెంపుకుంటే చిన్న నేను బియ్యం జరుగుతుంది. మనము స్టవ్ మీద వేసుకుందామా, పొయ్యి కాడ వేసుకుందామా? పొయ్యి కాడ. ఓకే, పొయ్యి కాడ వేసుకుందాం. సాయంత్రం మనం చపాతీలు చేసుకుందాం. ఒక బియ్యం అయితే ఎరిగిన రిషి కడుగుతా ఫస్ట్. పెద్ద గిన్నె అడుగుతా. చాలే, రేపటికి కొన్ని 80 రూపాయలు అంట రేటు. కొన్ని చాలు రోజుకి. మడత పెట్టివ్వండి మంచి. ఇవన్నీ పడేసిద్దాం. ఇవన్నీ డస్ట్బిన్ ఆయన వస్తాడు, ఆయనకి ఇచ్చేసి. ఇగో ఇది మంచిగా తెంపి. రిషి, మనం పొయ్యి మీద వేసుకుందామా వంట? చేసుకున్నాం వద్దక్క. మరి టేస్ట్ ఉండేయా? ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. చేసుకుందాం. ఫస్ట్ మనం కట్టెలు పెట్టుకోవాలి. అవి ఏంటి? కట్టెలు. కట్టెలా? అగ్గి. పొయ్యి. పొయ్యా? దీన్నే పొయ్యి అంటారు. అయిపోయింది. అన్నం ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడు కర్రీ చేద్దాం. కర్రీ చేసి మనం ఇంకా అది చేసుకుందాం. పక్కకు పెట్టు, మళ్ళీ వేడి పోతుంది. ఫస్ట్ ఇట్లా పోసుకుని ఆయిల్ పోసుకొని కర్రీ అవుతుంది. ఇంకా మనం అంతవరకు పిండి తీసుకుందాం. ఏం పడదు. మనం తీసుకున్నాం పిండి అయితే తీసుకున్నాం. రిషి కర్రీ అవుతుంది. రిషి కర్రీ అయిపోయిందే. అవునా, అయిపోయింది. ఇంకా చూడండి, మనం ఇప్పుడు అన్నం అయింది, కర్రీ అయింది. మనం కేక్ వేద్దాం ఇప్పుడు. ఇగో మనకి ఇప్పుడు మనం మట్టితోటి వేసుకున్నాం కదా, అందుకే మట్టిలలో మనం ఎట్లా కలుపుతాం పిండి, అందుకోసమే గురుగులు వేసుకున్నాం కదా మట్టితోటి, మళ్ళీ ఎట్లా కలుపుతాం మనం, అందుకనే మట్టి కలుపుతుంది కదా వైట్ దాంట్లో పిండిలో, అందుకనే మనం ఈ కొబ్బరి చిప్ప బాగుందా, కొబ్బరి చిప్పలో కేక్ వేద్దాం. దీనిలో కొన్ని వాటర్ పోసుకున్నాం మనం. ఓకేనా, కొన్ని
కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. పిండి మంచి కలిపిన ఇప్పుడు మనం కేక్ చేద్దాం. ఓకేనా? మనం కేక్ చేద్దామా? ఇప్పుడు అప్పడాలు చేసుకుందామా? కేకేనా? ఓకే. ఫస్ట్ ఇట్లా అనుకొని షేప్ చేసుకోవాలి. మనం చిన్న కేక్ వేస్తున్నాం కదా. ఇది చూడు, బాగుందా కేక్? ఆగు, డెకరేషన్ చేయాలి ఇంకా. రిషి, ఇప్పుడు ఇది కేక్ వేసాం కదా, ఈ కేక్ దిన పెట్టుకుందామా? దీనిపైన మనం ఇంకా నువ్వు తెచ్చిన ఆకుకూరలు తినాలన్నావు కదా, మనం ఈ ఆకుల్ని మన కేక్ పైన డెకరేషన్కి వాడదాం. जो शिकारी होते हैं, जो हिरण का शिकार करते हैं, बाघ सिंह, इनकी हरकतों की और ऐसे में हिरण की आवाज मुझे इधर से आई है या इधर से आई है, ये मैं पता लगाने की कोशिश कर रहा हूँ. చెట్టు వెనుక నుండి ఏదో కనిపించింది. మా కళ్ళు పెద్దదిగా మారాయి. అరే, అది ఓ చిక్క, కొంచెం చిన్నంగా శరీరం మెరిసిపోతుంది. బంగారం మాదిరిగా మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది మా ఊహకు పెంచింది. అసలు ఏంటిది? మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటి మనం ఇట్లా కేక్ చేసుకున్నాం. వెజిటేబుల్స్ వచ్చాయి, గది ఆకుకూరలు ఇంకా పిండి. అవునా? నాకు కూడా మంచిగా కట్ చేద్దామా? మనం ఫస్ట్ అన్నం తిన్నాక ఇది అంతవరకు కుక్ అవుతుంది. స్టవ్ పైన పెడదాం. మనం అంతవరకు కుక్ అవుతుంది. మనం ఆ తర్వాత చేసుకున్నాం. మనం అన్నం తిందాం అంతవరకు. నీకు చిన్న బౌల్, నీకు తినరాదు కాబట్టి నాకు పెద్ద బౌల్. దీంట్లో అన్నం పెట్టుకొని కూర ఇంకా పెట్టలే. అన్నం కూర తినకు. ఇక పట్టు. जानने की कोशिश करें कि क्या वाकई यहाँ पर जो हमने देखा वो सिर्फ रात को होता है या सुबह भी उसकी कोई एक पॉसिबिलिटी है के बाद కర్రీ మేము మంట దగ్గరికి వచ్చి పడుతున్నాం. రాత్రి మాత్రమే బంగారు జింక కనిపిస్తుంది. నేను పెద్దదాన్ని కాబట్టి పెద్ద. అందులో పరాసింగ, సాంబార్, చీతల్, పడ, పాపడ్ జింకలు మైదాన ప్రాంతాల్లో కనిపిస్తాయి. అంగస్ జాతివి కాశ్మీర్లో, డాన్సింగ్ జాతివి మణిపూర్. రిషి, అన్నం తినుడు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ అయినా చూద్దామా? ఓకే, ఇవన్నీ చదువుకున్నాక చూద్దాం. చూద్దామా? కట్ చేద్దామా?
మనము ఇక్కడ కట్ చేద్దాం. రిషి కట్ చేద్దాం పట్టు. ఎవరిది అసలు హ్యాపీ బర్త్డే? నీదే. రానా హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు యూ రిషి. అయ్యో నాది, నన్ను మర్చిపోయినావు. నాకు తినిపి మరి. పాటు పాటు పాటు. ఇట్లా చేతుడిది నీకు కూడా. థ్యాంక్ యూ రిషి. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా మట్టి గురువులలో వేసుకున్నారా? మేమైతే వేసుకున్నాం, ఆడుకున్నాం. కేక్ కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడైనా గురుగులు అందుకున్నారా ఫ్రెండ్స్? మేమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు వండుకున్నాం ఫ్రెండ్స్. అదే నిన్న మేము గురుగులు చేసినాం, ఈరోజు వచ్చేసి మేము గురుగులలో వండుకున్నాం కదా రిషి? సబ్స్క్రైబ్ గైస్. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.